రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని నదులు చెరువులు జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో దీక్షాపూర్వకంగా చేపట్టిన వరుణ యాగం నేటితో ముగిసింది. గత 3 రోజులుగా దుర్గా ఘాట్లో కృష్ణానది జలాల మధ్య వేద పండితులు దీక్షాపూర్వక వరుణ జపాలు విశేష హోమాలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో వర్ణయాగాలు చేస్తున్నారు. వర్ణయాగాలకు సంబంధించి ఆఖరి ఘట్టం కూడా చేస్తున్నారు. ఘట్టాభిషేకం, సహస్ర ఘట్టాభిషేకం కూడా ఈ రోజు చేస్తున్నారు. ఈ సహస్ర ఘట్టాభిషేకంతో పూర్తిగా వర్ణయాగం సంపూర్తి అయిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం విజువల్స్ లో కనిపిస్తే 108 ఘట్టాలు ఉన్నాయి. ఘట్టాలు అంటే కుండలు ఉన్నాయి. 108 కుండలతో వరుణ యాగం పూర్తి చేయబోతున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వరుడుకి అభిషేకం చేస్తుంటారు. మన శివుడికి 1000 సార్లు అభిషేకం చేస్తుంటారు. ఈ 1000 సార్లు అభిషేకం చేస్తున్న నేపథ్యంలో శివుడు మొత్తం అంటే నీళ్ళల్లో ఉండాలి అన్నది ఈ ఘటాభిషేకం యొక్క ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటాభిషేకానికి సంబంధించి పూర్తిగా కృష్ణా నదీ జలాలని 3 రోజులుగా పూజలు చేసిన జలాలను తీసుకొచ్చి దుర్గా మల్లేశ్వరుడు స్వామికి అభిషేకం చేస్తున్నారు. అయితే ఈ ఘటాభిషేకానికి ఇప్పటికే అభిషేకం పూర్తయిన నేపథ్యం కనిపిస్తుంది. తర్వాత పూర్ణాహుతితో అయితే దీన్ని సంపూర్ణం చేస్తూ ఉంటారు. మొత్తం రాష్ట్రంలో సుభిక్షంగా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని వరుణుడు కరుణించి వర్షం కురవాలని కూడా ఈ ఘటాభిషేకం చేస్తుంటారు. మనతో పాటు ఆసన పురాణ పండితులు ఉన్నారు. గురుగారు, అసలు ఘటాభిషేకం ఎందుకు చేస్తారు? వరుణ యాగం చేశారు, మరి వరుణుడు కరుణిస్తారా లేదా? ఇట్లా వరుణుడు చాలా మహానుభావుడని, ఆయన్ను సేవిస్తే చక్కగా నీటికి కరువు లేకుండా మరి ఆకాశం నుండి మేఘములు వర్షించి పాడి పంటలన్నీ సుభిక్షంగా చక్కగా నెలకొంటాయని ఇలా శాస్త్రం మనకు చెబుతూ ఉన్నది. కాబట్టి సర్వాధిపతి అయినటువంటి పరమేశ్వరుడు కొరకు ఘటాభిషేకము, అలాగే పశ్చిమ దిక్పాలకుడైనటువంటి వరుణుడు యొక్క అనుగ్రహం కోసం వరుణయాగము, ఈ మొదలైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఇప్పుడు 3 రోజులుగా ఇంద్రకీలాద్రి మీద ఈ వరుణ యాగం జరుగుతూ ఉన్నది. ఈ వరుణయుడు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు వర్ష ఋతువంతా కూడా చక్కగా పంటలకు కావలసినటువంటి వర్షములను వరుణుడు సకాలంలో కురిపించి, అంతేకాదు ఎప్పుడు పంటకు వర్షం అవసరమైతే అప్పుడల్లా వర్షం కురిపించి పాడి పంటలన్నింటినీ కూడా కాపాడుతాడు ఆయన. అందుకోసం అని చెప్పి ఆ వరుణ యాగం, వరుణ మంత్ర జపం చేత మరి ప్రత్యక్ష దృష్టాంతం వర్షం రావటం, మరి వర్షములు చక్కగా ఎంతటి ఎండలు కాసినా సరే వరుణ జపాలు చేస్తే వర్షములు కురవటం అనేటువంటిది మరి చక్కగా మనం ప్రత్యక్షంగా కన్నులతో చూచేటువంటి విషయం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కనుక మరి ఈ సంవత్సరం చక్కగా పాడి పంటలన్నీ సుభిక్షంగా ఉండటం కోసం ఈ యాగమంతా నడిపి మరి ఈరోజు సహస్ర ఘటాభిషేకం పరమేశ్వర అనుగ్రహం కోసం చేస్తున్నారు. సహస్ర ఘటాభిషేకం అని ఎందుకు అంటారు? అసలు సహస్ర ఘటాభిషేకమే ఎందుకు శివుడికి ఈరోజు చేస్తుంటారు? మనకు శాస్త్రంలో కొన్ని నిర్దేశాలు ఉన్నాయి. భగవంతుడు ఎట్లా అనుగ్రహిస్తాడు, ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయమని శాస్త్రం చెబుతున్నది. అలాగే వర్షార్థులైనప్పుడు ప్రజలు పరమేశ్వరుణ్ణి 1000 పాత్రల నీళ్లతో చక్కగా అభిషేకించినప్పుడు పరమేశ్వరుడు పూర్తిగా సంతోషిస్తాడనేటువంటి విషయం శాస్త్రం ద్వారా మనకు తెలుస్తున్నది. ప్రతిదానికి శాస్త్రం ప్రమాణం. కాబట్టి సహస్ర సంఖ్య పూర్ణ సంఖ్య కనుక ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియ శివ అని ఆయన కోరేది అభిషేకం. చక్కటి స్వచ్ఛ జలంతో కనుక అభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టం. అలాగే అలంకార ప్రియో విష్ణు అని ఎంత బాగా అలంకరణ చేస్తే ఆయన అంత సంతోషిస్తాడు విష్ణుమూర్తి. కాబట్టి ఈశ్వర అనుగ్రహంతో మరి సకల సౌఖ్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతున్నది. కనుక ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం సహస్ర ఘటాభిషేకం చేస్తున్నారు. ఇటువంటి ఈ సహస్ర ఘటాభిషేకం చేత సంతోషించిన పరమేశ్వరుడు, వరుణయాగం చేత సంతోషించినటువంటి వరుణుడు ఇద్దరు కూడా మరి ఈ లోకానికి సుభిక్షాన్ని వర్షం చక్కగా కురిపించి సమస్త విధములైనటువంటి పాడి పంటల యొక్క అభివృద్ధిని కలుగజేస్తారు. శ్రీమాత్రే నమః.
సో చూసారు కదా, శివుడు అభిషేక ప్రియుడైన శ్రీ మహేశ్వరుడికి ఈ అభిషేకం చేయడం వల్ల వరుణుడు కరుణించి ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. కాబట్టే సహస్ర ఘటాభిషేకం అని దీనికి పేరు వచ్చింది. సహస్రం అంటే 1000 సార్లు, 108 కుండల్లో 1000 సార్లు అభిషేకం చేస్తారు కాబట్టి సహస్రం అని పేరు కూడా వచ్చింది. ఈ అభిషేకం అనంతరం కూడా వర్షాలు కురిసి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని యాగాదులు తలపెట్టారు కాబట్టి ఖచ్చితంగా వర్షాన్ని కురుస్తారు. ఎందుకంటే అభిషేక ప్రియుడైన శివుడు పులకిస్తాడు కాబట్టి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.